ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాలు ప్రారంభం కావడంతో హైదరాబాద్లో పండుగ వాతావరణం నెలకొంది. గత గురువారం గోల్కొండ జగదాంబిక అమ్మవారిని తొలి బోనం సమర్పించారు. పెద్ద ఎత్తున మహిళలు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బోనాలపై వచ్చే వారికి ప్రత్యేక క్యూ లైన్ను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు డ్రోన్లతో పోలీసులు పహారా కాస్తున్నారు. జూలై 24న అమ్మవారికి చివరి బోనం సమర్పించనున్నారు భక్తులు. భాగ్యనగరం బోనమెత్తింది. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్ అంతా కూడా మనకు సందడి వాతావరణం కనిపిస్తుంది. సో అనేక మంది మహిళలు ఎంతో నియమ నిష్టలతో ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. మనం ఇక్కడ చూడొచ్చు ఎంతో అందంగా అలంకరించి అమ్మవారికి బోనం తీసుకొచ్చిన సిచ్యువేషన్ని చూస్తూ ఉన్నాము. అసలు బోనం అంటే ఏంటి, అసలు ఈ బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తే ఎలాంటి శుభాలు జరుగుతున్నాయి అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. అసలు బోనం అంటే భోజనం అని అర్థం. భోజనంతో కూడిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తే తాము కూడా వర్షాలు సమృద్ధిగా పడి రైతులు సమృద్ధిగా పంటలు పండించి తాము కూడా కడుపు నిండా భోజనం చేసేలా అమ్మవారు అనుగ్రహిస్తుంది అని విశ్వసించి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఈ నైవేద్యాన్ని వండి ఏదైతే ఇక్కడ మనకు కనిపిస్తుందో ఈ కుండలో పెట్టి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. దీంట్లోనే అమ్మవారికి నైవేద్యాన్ని పెడుతూ ఉంటారు. బెల్లంతో కూడిన అన్నాన్ని లేదా పసుపన్నం అలా ఏదైనా నైవేద్యం చేసి ఇలాంటి ఒక కుండ లేదా ఒక సర్వలో పెట్టి దానిపైన వేప కొమ్మలు పెట్టి ఒక గురిగి పెట్టి దాంట్లో శాఖ పోస్తారు. బెల్లం నీళ్ళతో కూడిన శాఖను అమ్మవారికి సమర్పించడానికి ఆ గురిగిలో తీసుకొస్తారు. దానిపైన మట్టి ప్రమిదలో మనం దీపాన్ని చూడొచ్చు. దీపం అనేది జ్ఞానానికి ప్రతీక. తమలో ఉన్న అజ్ఞానాన్ని నిర్మూలించి తమకు జ్ఞానాన్ని ప్రసాదించే విధంగా అమ్మవారికి దీపంతో కూడిన ఈ బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అనేక మంది మహిళలు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి? హోల్ సిటీ. ఓకే, మీకు బరువు అవ్వట్లేదా? చాలా కొంచెమే బరువు ఉంది. పైకి వరకు వెళ్తారా? ఇక్కడే సమర్పిస్తాం. ఎట్లా మీకు ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ఈ సంవత్సరం ఫస్ట్ టైం వచ్చారా? 2 years నుంచి వస్తున్నాం. ఎవ్రీ ఇయర్ బోనం తెస్తూ ఉంటారా? తెస్తున్నాం. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఎట్లా ఉన్నాయి? చాలా బాగుంది. సో ఇలా అమ్మవారికి బోనం సమర్పిస్తే ఎట్లాంటి శుభాలు కలుగుతాయని చాలా మంచిగా చూసుకుంటుంది అమ్మవారు. చాలా హ్యాపీగా ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని ఆది పరాశక్తిని ఆడపడుచుగా భావించి సో తమ ఇంటికి అమ్మవారు వస్తుందని భావించి పసుపు కుంకుమలతో చీర సారాలతో బోనాలతో అమ్మవారికి ఈ బోనాన్ని అనేది సమర్పిస్తూ ఉంటారు. కెమెరామెన్ ముత్యంతో కవిత, సాక్షి టీవీ, గోల్కొండ నుంచి.